చందమామ కథలు. నిద్ర పట్టని పిశాచం. శివపురం గ్రామానికి కొంత దూరాన ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవి మొదట్లో దట్టంగా ఉన్న చెట్ల మధ్య కొన్ని పిశాచాలు చేరి కాలక్షేపం చేస్తుండేవి. అక్కడికి కొత్తగా వచ్చిన కిచకిచ అనే పిశాచానికి నిద్ర పట్టని జబ్బు దాపురించింది. తోటి పిశాచాలన్నీ రాత్రంతా జాగారం చేసి పగలంతా హాయిగా నిద్రపోతుంటే తనకు మాత్రం నిద్ర పట్టకపోవడంతో కిచకిచ దిగులు పడి తన సమస్యను తనకు అప్పుడే పరిచయమైన కింకిణీ పిశాచంతో చెప్పుకున్నది. అప్పుడు కింకిణి, బాధపడకు, నిద్ర పట్టడానికి నా దగ్గర చాలా కిటుకులు ఉన్నాయి అంటూ ఒక కిటుకు చెప్పింది. దాని ప్రకారం కిచకిచ చింత చెట్టుకు తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే ప్రయత్నం చేసింది. కానీ అది ఫలించలేదు. ఆ తరువాత కింకిణి, బాధపడకు, శివపురంలో రంగాచారి అనే గొప్ప వైద్యుడు ఉన్నాడు. మనిషి రూపంలో వెళ్ళి అతనిని కలిసి నీ జబ్బు గురించి చెప్పు, చిటికలో మాయం చేస్తాడు అని సలహా ఇచ్చింది. కిచకిచ రైతు రూపంలో వైద్యుడి వద్దకు వెళ్ళింది. దాన్ని చూడగానే వైద్యుడు, నీ ముఖంలో జీవకళ లేదు, జబ్బేమిటో చెప్పు అన్నాడు. కిచకిచ నిద్ర పట్టని వైనం గురించి వివరించడంతో వైద్యుడు మందిచ్చి పంపాడు. ఆ మందు వాడాక కిచకిచకు నిద్ర పట్టకపోగా విపరీతంగా కళ్ళు తిరగడం మొదలైంది. దాంతో అది కింకిణీ పిశాచాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. అది విన్న కింకిణీ పిశాచం, నీకేదో మాయరోగం దాపురించింది, ఇది కిటుకులు చెప్పడం నా వల్ల కాదు అని ఆవులిస్తూ ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. కిచకిచ ఏం చేయడానికి తోచక దిగులుగా తను ఉంటున్న చెట్టు వద్దకు తిరిగి వస్తూ ఒక చెట్టు బోదెకు ఆనుకొని ఆదమరచి నిద్రపోతున్న ఒక మధ్య వయస్కుణ్ణి చూసింది. అసూయతో ఒక ఎండు పుల్లను విరిచి అతని మీదకు వేసింది. కళ్ళు తెరిచిన ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న పిశాచం చూసి ఉలిక్కిపడి ఒక క్షణం భయపడ్డాడు. ఆ తరువాత దాని వాలకం చూసి ధైర్యం కూడదీసుకుని, పిశాచమిత్రమా, నా పేరు కిష్టయ్య, నా ఊరు శివపురం, నువ్వు మరీ దిగులుగా కనిపిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు, తీర్చగలిగితే తీరుస్తాను అన్నాడు అతడు. కిచకిచకు కిష్టయ్య ఆపద్బాంధవుడిలా కనిపించాడు. తనకు నిద్ర పట్టని కష్టం గురించి చెప్పుకున్నది. అంతా శ్రద్ధగా విన్న కిష్టయ్య, కొన్నాళ్ల క్రితం నాకు ఇలాంటి కష్టమే వచ్చింది. నివారణోపాయం కోసం ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరెందరో వైద్యుల్ని చూశాను. వాళ్ళు చెప్పిన వైద్యాలన్నీ చేశాను. ఇచ్చిన మందులన్నీ వాడాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి ఒక సన్యాసి చెప్పిన ఉపాయం నాకు చాలా గొప్పగా పనిచేసింది అన్నాడు. ఏమిటది అని అడిగింది కిచకిచ ఆతృతగా. పగలంతా పాటలు పాడుతూ గడిపితే రాత్రిపూట బాగా నిద్రపట్టేది. కాకుంటే నా పాట వినలేక గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు. అది వేరే విషయం. ఈ రాత్రికి నువ్వు నోరు తెరిచి పెద్దగా ఆనందంగా పాటలు పాడు. రేపు పగలంతా నిద్ర పట్టకపోతే నా మీద ఒట్టు, నీ కష్టం తీరే వరకు నేనిక్కడే ఉంటాను అన్నాడు కిష్టయ్య. నువ్వు చెప్పినట్లే చేస్తాను. బాగా నిద్ర పడితే నీకు విలువైన కానుకలు కూడా ఇస్తాను అన్నది కిచకిచ. సూర్యాస్తమయమై చీకటి పడగానే కిచకిచ గొంతెత్తి పాడడం ప్రారంభించింది. ఆ పాట కన్న కఠోరంగా ఉండడంతో కిష్టయ్య భరించలేకపోయాడు. దాని నుండి తప్పించుకునే మార్గం తోచక భయపడిపోయాడు. అంతలో అతనికి తన పాట భరించలేక తనను ఊరు నుంచి తరిమి కొట్టిన తమ గ్రామస్తుల జ్ఞాపకం రావడంతో పగ సాధించటానికి చక్కని అవకాశంగా భావించి, నీ పాట మధురాతి మధురంగా ఉంది, నీ మధురగానాన్ని శివపురి గ్రామస్తులకు వినిపించు. పాటను చెట్టు చేమలకు వినిపించడం కన్నా మనుషులకు వినిపిస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది అన్నాడు పిశాచంతో. మరుక్షణమే కిచకిచ గాలిలో తేలుకుంటూ శివపురం చేరి గొంతు సవరించుకొని పాడడం ప్రారంభించింది. ఆ కాలంలో ఉరుముల శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన గ్రామస్తులు గాలిలో పల్టీలు కొడుతూ పాడుతున్న పిశాచాన్ని చూసి భయభ్రాంతులై ఇళ్లల్లోకి దూరి తలుపులు మూసి గడియ పెట్టుకున్నారు. ఆ రాత్రంతా కిచకిచ పాడుతూ పాడుతూ ఊరంతా చక్కర్లు కొట్టింది. తెలతెలవారుతుండగా అడవికి తిరిగి వచ్చి ఒక చెట్టు మీదకి చేరి గాఢ నిద్రలోకి జారుకుంది. పొద్దుకూకి చీకటి పడుతుండగా మెలకువ రావడంతో అది చెట్టు దిగి కిష్టయ్య వద్దకు వెళ్ళి చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్ర పట్టింది
నీ రుణం ఉంచుకోను అంటూ మాయమై మరుక్షణంలో మూటతో ప్రత్యక్షమైంది. మూట విప్పి చూసి కిష్టయ్య కళ్ళు చెదిరాయి. మూట నిండా బంగారు నగలు, బంగారు కాసులు. వాటిని తీసుకుని పిశాచానికి కృతజ్ఞతతో దండం పెట్టి కిష్టయ్య ఇంటికి బయలుదేరాడు. పగలంతా బాగా నిద్ర పట్టడంతో కిచకిచ ఆ రాత్రంతా ఆనందంగా గడిపింది. తెల్లవారాక కూడా దానికి నిద్ర పట్టింది. మరునాటి రాత్రి దానికి ఎందుకో పాడాలనిపించలేదు. పిశాచాలతో కలిసి ఉత్సాహంగా తిరిగింది. పగలంతా చెట్టు కొమ్మపై కునుకు తీసింది. పిశాచం ఇచ్చిన ధనంతో ఇల్లు చేరిన కిష్టయ్యకు ఆ క్షణం నుంచి నిద్ర కరువైంది. మనసులో ఒక విధమైన వ్యాకులం బయలుదేరింది. దానికి తోడు 2 రాత్రుల వరుసగా కిచకిచ రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ అడవికి వెళ్ళి చెట్టు కొమ్మపై కునుకుపాట్లు పడుతున్న దాన్ని లేపి 2 రాత్రులు పాడడానికి ఊరువైపు రాలేదేం మిత్రమా అని అడిగాడు. రావాల్సిన అవసరం ఏర్పడలేదు. అయినా నాకు నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం ఇప్పుడు తెలిసిపోయింది. నా చెట్టు తొర్రలో నేను అన్నాళ్ళు కాపలా కాస్తూ వచ్చిన ధనం, నేను ప్రాణాలతో ఉన్నప్పుడు బంగారు నగలని చెప్పి నకిలీ నగలమ్మి అమాయక ప్రజలను మోసం చేసి కూడబెట్టిన పాపిష్టి సొమ్ము. ప్రమాదవశాత్తు అకాల మరణం పాలై పిశాచమైనప్పటికీ ఆ ధనాన్ని వదలకుండా తెచ్చి తొర్రలో దాచి కాపలా కాస్తూ వచ్చాను. ఆ పాపపు సొమ్ము నా వద్ద ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టలేదు. దాన్ని నీకిచ్చి వదిలించుకున్నాక హాయిగా నిద్ర పడుతున్నది అంటూ పెద్దగా ఆవులించి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది కిచకిచ. తన అశాంతికి కారణం గ్రహించి ఇంటికి తిరిగి వచ్చిన కిష్టయ్య పిశాచం ఇచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసేశాడు. ఆ తరువాత తనకున్న కొద్దిపాటి పొలంలో భార్యాపిల్లలతో కలిసి పగలంతా కాయకష్టం చేస్తూ రాత్రుల్లో కంటి నిండా నిద్రపోతూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు.